శ్రీమాత్రే నమః. జై లలితాంబిగాయి నమో నమః. అమ్మ దయతో అందరూ బాగుండాలండి, అందులో మనం ఉండాలి. ఇవాళ శుక్రవారము అమ్మ రోజు కాబట్టి తప్పకుండా అమ్మవారికి 10 నిమిషాలు దీపారాధన చేసుకోవడం మర్చిపోకండి. ఉదయం అవ్వని వాళ్ళు కనీసం సాయంత్రం పూటైనా చక్కగా అమ్మని దీపారాధన చేసుకుని అమ్మ అని పిలవండి. అమ్మవారు మన మాటలు తప్పకుండా వింటారండి. ఇవాళ మన బంగారు లలితమ్మ గురించి 115వ శ్లోకంలో ఏం వివరిస్తున్నారో మనందరం చక్కగా ఇప్పుడు తెలుసుకుందాం. నిత్య తృప్తా భక్త నిధి నియంత్రీ నిఖిలేశ్వరీ మైత్ర్యాదివాసనా లభ్య మహాప్రళయ సాక్షిణి. ప్రపంచంలోని అన్నింటికన్నా ఆనందాన్ని ఇచ్చేది, సంతృప్తినిచ్చేది ఏంటో తెలుసా అండి? మనకి ఇన్ని వస్తువులున్నా, ఇన్ని డబ్బులున్నా సరే కొందరికి సంతృప్తిగా బతకరు. కానీ మన లలితమ్మ వారు నిత్య తృప్త, అమ్మవారికి సంపూర్ణమైన తృప్తి ఉంది అని ఈ నామం సంకేతిస్తుందండి. ఎందుకు అంటే అమ్మవారు ఏ పని చేసినా ఆమె బిడ్డల కోసమే చేసుకుంటారు, కానీ స్వలాభం కోసము, సొంత లాభం కోసము, అమ్మవారి ఆనందం కోసం కూడా ఏమీ చేసుకోరు. ఆమె బిడ్డలకి చేసుకుంటే ఆ పనుల్లోనే అమ్మవారి ఆనందాన్ని వెతుక్కుంటారు, అంతేగాని అమ్మవారి కోసం ఏమీ చేసుకోరండి. ఇప్పటి వరకు ఎక్కడా కూడా మనం చూడలేదు, వినలేదు. అమ్మ తాపత్రయం అంతా కూడా ఈ ప్రపంచంలో ఉన్న ఆమె బిడ్డల కోసమే. అందుకనే అమ్మవారు నిండు కుండలాగా సంతృప్తిగా ఉంటారంట అమ్మవారు. ఇది ఎలా సాధ్యము? అమ్మవారే ఎన్నో నగలుంటాయి అమ్మవారి దగ్గర. అమ్మ ఇలా చిటికేసి కనురెప్ప మూసి తెరిచే లోపల ఏ పనైనా జరిగిపోతుంది. కానీ అమ్మవారి కోసము ఇన్ని వస్తువులు దాచుకోవాలని అమ్మ ఎప్పుడు అనుకోదు. ఎందుకు అంటే అమ్మవారికి సంతృప్తి తాలూకా విలువ తెలుసు. అది మన మనుష్యులో ఎలా నేర్చుకుంటాము? ఉదాహరణకి దీపావళి వస్తుంది, ఒక అతనికి 1000 రూపాయలు వస్తాయి అనుకోండి. ఆ 1000 రూపాయలకి ఇంకొక 1000 రూపాయలు జోడిస్తే 2000 వచ్చాయి అనుకోండి. ఆ మనిషి చాలా సంతోషంగా, ఆనందంగా మురిసిపోతాడు. అదే ఇంకో మనిషి దగ్గర 100 కోట్లు ఉన్నాయండి. ఆ 100 కోట్ల మనిషికి ఇంకొక 1 కోటి రూపాయలు వచ్చిందనుకోండి, ఆ మనిషి అయినా ఆనందిస్తారా? లేదు. ఎందుకు అంటే సంతృప్తి అనేది డబ్బుతో కొనుక్కునే వస్తువు కాదండి. అసలు అమ్మవారు అంత సంతృప్తిగా ఎలా ఉంటారండి? ఎల్లవేళలా మంచి మార్గంలోని, ధర్మంలోని. అంటే సంతృప్తి ఎక్కడ దొరుకుతుంది? పక్క వాళ్ళకి సహాయం చేస్తాను చూడండి, ఆ సహాయంలో దైవ రూపం ఉంటుంది. అంటే దేవుడి రూపంలో ఈ మనిషి వచ్చి నాకు సహాయం పడ్డాడు అని